హాయ్ నమస్తే అండి. నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఆడపిల్లలు మగపిల్లలు అనే భేదం లేకుండా అందరి ఆరోగ్యానికి ఉపయోగపడే వెముకల దృఢత్వాన్ని పెంచి బ్యాక్ పెయిన్స్ రాకుండా బలంగా ఉంచే రాగి పిట్టుని తయారు చేయడం చూపిస్తున్నాను. మన పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు ఇవి తినే చాలా బలంగా బ్రతికారు. ఈ రాగి పిట్టు ఆడపిల్లలు మెచ్యూర్ అయిన టైంలో పెట్టడం చాలా మంచిది. ఆడపిల్లలు డెలివరీ టైంలో నడుం బలంగా ఉంటుంది. ఆడపిల్లలు మగపిల్లలు అనే తేడా లేకుండా వారానికి ఒకసారైనా ఇంట్లో ఇలా చేసి పెట్టడం చాలా మంచిది. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. ఒక గిన్నెలోకి ఈ కప్పుతో కప్పున్నర రాగి పిండిని వేస్తున్నాను. మన ఇంట్లో ఉన్న వాళ్ళని బట్టి చేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. లూజ్ అవ్వకూడదు. పిండి కలుపుకొని నొక్కితే ముద్దలా అవ్వాలి. ఇలా పొడి చేస్తే పొడిలా అయిపోవాలి. ఈ విధంగా రాగి పిండిని కలుపుకోవాలి. ఒక గిన్నెలో సగం వరకు వాటర్ వేసి ఇలా కాటన్ క్లాత్ని కట్టుకోవాలి. సిల్క్ క్లాత్ని కట్టకూడదండి, వేడికి క్లాత్ అంటుకుపోతుంది. కాటన్ క్లాత్ మాత్రమే కట్టుకోవాలి. దీన్ని కట్టిన తర్వాత కొద్దిగా తొట్టి కింద చేసుకోవాలి. ఈ గిన్నెను స్టవ్ పై పెట్టి ముందే స్టవ్ను వెలిగించకూడదు. చుట్టూరు వదిలిన క్లాత్ అంటుకుపోతుంది. కలిపి పెట్టిన రాగి పిండిని పొడి పొడిగా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత వేలితో కాస్త మధ్యలో ఇలా హోల్స్లా పెట్టుకోవాలి. రాగి పిండి బాగా ఉడుకుతుంది. చుట్టూరు ఉన్న క్లాత్ని పైన వేసుకోవాలి. తర్వాత స్టవ్ను వెలిగించుకోవాలి. ఆవిరిపోకుండా పైన గిన్నెని పెట్టుకోవాలి. ఇలా మీడియం హీట్లోనే 25 మినిట్స్ వరకు ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇదేనండి, ఇలా ఆవిరి మీద ఉడికించడం ద్వారానే బలమని మన పెద్దవాళ్ళు అంటారు. సో 25 మినిట్స్ తర్వాత తీస్తున్నాను. రాగిపిండి బాగా మగ్గింది. ఇంకా మీకు తెలియాలి అంటే కొద్దిగా చేతితో తీసి నొక్కి చూడండి, మెత్తగా అయినట్టు తెలుస్తుంది. దీన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇందులో 2 యాలకులు, అరకప్పు తురిమిన బెల్లం, అరకప్పు తురిమిన పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. కొబ్బరిని గ్రేటర్తో ఇలా గ్రేట్ చేయండి. తినడానికి చాలా బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. సో మెచ్యూర్ అయిన పిల్లలకి పచ్చి కొబ్బరి పెట్టకూడదు, ఎండు కొబ్బరి వేసుకోవచ్చు. లేకపోతే పూర్తిగా మానేసి 2 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులను స్టవ్ పై కొద్దిగా చిట్పట్లాడుతూ వేయించి ఈ రాగి పిండిలో వేసి కలిపి పెట్టేయచ్చు. అదే డయాబెటీస్ అయితే బెల్లం వేసుకోకుండా కొబ్బరిని కొద్దిగా వేయించిన నువ్వులను నెయ్యిని రాగి పిండిలో కలుపుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఇలా అన్నీ వేసి కాస్త నొక్కుతూ కలుపుకోవాలి. బాగా మగ్గిన రాగి పిండి అయితే ఇలా బ్రౌన్ కలర్ వస్తుంది. ఇందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి కలుపుతున్నాను. మీకు ఇంకా నెయ్యి ఎక్కువ వేసుకుని తినడం ఇష్టమైతే మీ రుచికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఇలా ఇంట్లో వాళ్ళకి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు ముద్దలాగైనా లేకపోతే బౌల్స్లో వేసి స్పూన్ వేసి ఇచ్చారంటే ఇష్టంగా తినేస్తారు. దీన్ని చేసిన రోజు తర్వాతి రోజు వరకే బయట ఉంటుంది. 3వ రోజుకి మిగిలింది అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. పచ్చి కొబ్బరి వేస్తాము కాబట్టి రాగి పిట్టు నిల్వ ఆగదు. ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి ఉపయోగపడే రాగి పిట్టుని వారానికి ఒక్కసారైనా ఇలా చేసి పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.